హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకున్నాం. ఈ వీడియోలో అయితే ఏపీ పోలీస్ లేదా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి ఒక 5 కామన్ మిస్టేక్స్ అనమాట. ఒక 5 కామన్ మిస్టేక్స్. చాలామంది ఇటు ఏపీ కానిస్టేబుల్ గాని, ఎస్ఐకి గాని, అటు డీఎస్సీ గాని, గ్రూప్ 1, గ్రూప్ 2 అనేకమైనటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి. కామన్‌గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ ప్రారంభించకపోవడం. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా నోటిఫికేషన్ రాదు కదా! నోటిఫికేషన్ వచ్చినా చూసుకుందాంలే. నోటిఫికేషన్ ఇంకా లేట్ అవ్వచ్చు లేదా మన టైం వేస్ట్ అయిపోతది కాబట్టి ఇప్పుడప్పుడే ప్రిపరేషన్ చేయడం ఎందుకు? అసలు వస్తాయో రాదో తెలీదు ఈ జాబ్‌లు అని చెప్పేసి చాలామంది నోటిఫికేషన్ వచ్చినా చూద్దాంలే అని అనుకుంటారు. ఇది చాలామంది చేసేటువంటి మిస్టేకు. ఇలాగా నోటిఫికేషన్ రాకముందే ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో, ఆ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటదనమాట జాబ్ కొట్టడానికి. అప్పటికే ఆళ్ళు సిలబస్ స్టడీ చేసుకుంటారు. అప్పటికే వాళ్ళకి ఒక అవగాహన వస్తది. అప్పటికే వాళ్ళు మాక్ టెస్ట్‌లు రాసుకుంటారు. సో, నోటిఫికేషన్ రాకముందు ప్రిపరేషన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మిస్టేకు, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా! వచ్చినాక చూసుకుందాం అనుకుంటారు కాబట్టి, నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోవడం అనేది ఒక మిస్టేకు. మొట్టమొదటి మిస్టేక్ అనమాట. ఇక రెండోదొచ్చేసి టైమ్ టేబుల్ లేకుండా చదవడం. టైమ్ టేబుల్ లేకుండా చదవడం. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో ప్లాన్ లేకపోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది తగ్గుతది. సాధారణంగా చూసుకోండి టైమ్ టేబుల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి. మార్నింగ్ వచ్చేసి ఏం చదవాలి, లేదా 8 అవర్స్ మనం చదువుతున్నామంటే ఈ 8 అవర్స్‌ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, ఎప్పుడు మాక్ టెస్ట్‌లు రాయాలి, ఎప్పుడు దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చదివితే ఏ సబ్జెక్ట్ ఎక్కుద్ది, ఇటువంటి ప్లాన్ చేసుకోకపోవటం. సో, టైమ్ టేబుల్ లేకుండానే చాలామంది చదువుతుంటారు కాబట్టి, టైమ్ టేబుల్ లేకుండా ఏదో గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్టు చదివితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే జాబ్ అనేది రాదు. సో, చాలామంది యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి రెండో మిస్టేక్స్ ఏంటంటే, టైమ్ టేబుల్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలో తెలియకుండా వాళ్ళ ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు ఇక. ఇక మూడోదొచ్చేసి ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయకపోవడం. చాలామంది చదువుతుంటారు. లేదా నోటిఫికేషన్ ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారు కానీ, ఈ ప్రీవియస్ పేపర్స్ గురించి వాళ్ళు స్టడీ చేయరు. ఎందుకు ప్రీవియస్ పేపర్స్‌ని మనం స్టడీ చేయమని ఎన్ని సార్లు చెప్తున్నామంటే, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులొస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇస్తున్నాడో, ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులొస్తున్నాయి, క్వెషన్ పేపర్ ఏ విధంగా తయారు చేస్తున్నారో, అటువంటి విషయాలన్నీ తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ తప్పకుండా స్టడీ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఏ సబ్జెక్ట్ నుంచి, ఏ టాపిక్ వైస్ నుంచి ఏ ఏ విధంగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటి విషయాలు కూడా ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కామన్‌గా చేసేటువంటి మూడవ మిస్టేక్. ఇక నాలుగో మిస్టేక్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్‌ను నిర్లక్ష్యం చేస్తారన్నమాట. ఫిజికల్ టెస్ట్. సర్లే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా! నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటది కదా! ప్రిలిమ్స్ అయిన తర్వాత క్వాలిఫై అయితే అప్పుడు చూసుకుందాంలే. క్వాలిఫై అవుతామని గ్యారంటీ లేదు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఫిజికల్ టెస్ట్‌లని నిర్లక్ష్యం చేస్తారు. సో, నేను చెప్పేదేంటంటే ఇది కామన్‌గా చేసేటువంటి నాలుగో మిస్టేక్. నేను చెప్పేదేంటంటే మీరు రెగ్యులర్‌గా అయితే ఫిజికల్ టెస్ట్‌కి కూడా ప్రియారిటీ ఇవ్వండి. అటు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఈ పోలీస్ నోటిఫికేషన్స్‌కి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫిజికల్, ఫిజికల్ ఈవెంట్స్ కోసం లేదా ఫిజికల్ టెస్ట్ కోసం మీరు ముందు నుంచే డైలీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకెళ్ళి 7 గంటల వరకు ఒక పూటైనా అట్‌లీస్ట్ లేదు ఈవినింగ్ కూడా కుదిరితే ఎళ్లి వాకింగ్ చేసుకోవడం మంచిదనమాట. స్ట్రెచింగ్ చేసుకోవడం, కొంచెం వార్మప్ చేసుకోవడం ఇటువంటివి చేసుకోవడం వల్ల మనలో కొంచెం మేధస్సు పెరుగుతది. అదేవిధంగా కొంచెం ఉదయం ఉదయం ఒక పావుగంట, ఈవినింగ్ ఒక పావుగంట మెడిటేషన్ అటువంటిది చేస్తే ఇంకా బాగా సబ్మిట్ అనేది ఎక్కుతది. ఇది ఇది కామన్‌గా చేసేటువంటి ఆహ్, నాలుగో మిస్టేక్. ఇక ఐదో మిస్టేక్ ఏంటి? వీళ్ళు చేస్తున్నటువంటి కామన్ మిస్టేక్స్‌లో ఐదోదేంటంటే సోషల్ మీడియా లేదా మొబైల్‌తో ఎక్కువ గడపడం. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక రీల్ చూద్దాం, 2 రీల్ చేద్దాం, ఇంకో రీల్ చూద్దాం అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే సోషల్ మీడియా సెల్ ఫోన్ లేకుండా గానీ, సోషల్ మీడియా లేకుండా గానీ ఎవరు ఉండట్లేదు. సో, ఈ సోషల్ మీడియాతోటి గడిపేయడం వల్ల సమయం అంతా కూడా సోషల్ మీడియాతోటే సరిపోతుంది. ఈ విధంగా సోషల్ మీడియాతో గడపడం వల్ల ఉన్న సమయాన్ని కోల్పోయి చేయవలసినటువంటి ప్రిపరేషన్, చేయవలసిన రీతిగా చేయవలసిన ప్రాక్టీసు అటువంటివి లేకపోవడం వల్ల జాబ్ అనేది కోల్పోతున్నారు. ఫ్రెండ్స్ మీకు గాక ఈ 5 కామన్ మిస్టేక్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నట్లయితే వాటిని ఇప్పుడే అధిగమించండి. కాంపిటేటివ్‌లో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అవసరం. ఎప్పుడు కూడా సిలబస్‌ని కంప్లీట్ చేయడం, సిలబస్‌ని ప్రాక్టీస్ చేయడం, సిలబస్ పేపర్‌ని పక్కన పెట్టుకొని మనం ప్రిపరేషన్ చేయగలిగితే అనుకున్న టైంలో ప్రిపరేషన్ చేసి 2, 3 సార్లు రివిజన్ అది చేయగలిగితే మాక్ టెస్ట్‌లు రాసుకొని
మనం ఆ మాక్ టెస్ట్‌లో వస్తున్నటువంటి తప్పులను, ఒడిదుడుకులను అన్నిటిని అధిగమించినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మన గేటు తడతది. సో, ఇటువంటి కామన్ మిస్టేక్స్ మీరు గాక చేస్తే వాటి నుంచి బయటపడండి. మీరు ఎక్కువగా టైమ్ టేబుల్ సమయానుకూలమైనటువంటి ఏమంటారది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సమయానుకూలమైనటువంటి దాన్నేమంటారంటే స్టడీ. ఆ! సమయానుకూలమైనటువంటి స్టడీ గాక మీరు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తక్కువ టైంలోనే మీకు విజయం అనేది రావాలంటే కొన్నింటిని జయించక తప్పదు. ఫ్రెండ్స్, ఇటువంటి మరికొన్ని నోటిఫికేషన్స్, మరికొన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ.